గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈరోజు అంటే 3వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఇక బయటకు వచ్చే క్రమంలో ప్రియా ఏడుపు అయితే వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే తాను ఎలిమినేట్ అవుతాను అని అస్సలు ఊహించుకోలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా ప్రియా ఎక్కువగా ఎమోషనల్ అయ్యింది. అయితే అందరూ కలిసి ఓదార్చి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే పంపేశారు. ఇక స్టేజ్ పైకి రాగానే నాగార్జున హక్ చేసుకొని మరింతగా ఏడ్చింది. దీంతో నాగార్జున కూడా ప్రియాని ఓదార్చాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రియా బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి హౌస్లో ఉన్న దివ్యతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలైతే వెల్లడించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దివ్యతో మాట్లాడుతూ, దివ్య నువ్వు హౌస్లోకి వచ్చిన మొదటి రోజే నీకున్న క్లారిటీ ఆఫ్ థాట్ చూసి నా మైండ్ అయితే షాక్ అయింది. మేము అలా ఎందుకు ఆలోచించలేదా, నేను ఎందుకు అలా చేయలేదా అనిపించింది. ఎందుకు అంటే నువ్వు ఏదైనా ఒక రీజన్ చెప్పాలి అనుకున్నప్పుడు అది సేఫ్ రీజనా, అలా చెప్తే ఏమనుకుంటారు అని కాకుండా దాన్ని ముఖం మీదే చెప్పాల్సిన వరకు చెప్పేసి ఆ తర్వాత ఇక మీ ఇష్టం ఏమైనా ఊహించుకోండి అని చెప్తున్నావు చూడు, అది మాత్రం నిజంగా గ్రేట్. ఇక 1 to 13 ర్యాంక్స్ ఇచ్చే సమయంలో నువ్వు ఇచ్చిన ఆన్సర్స్ అయితే అస్సలు నాకు మైండ్ కూడా తట్టలేదు. అంతలా ఎవరు నోరెత్తకుండా చెప్పిన రీజన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అయితే ఇదే థాట్స్ నువ్వు మెయింటైన్ చేయి, అలాగే మాట్లాడు, ఎక్కడా కూడా తగ్గకు, ఎవరి కోసం అస్సలు నువ్వు మారిపోవాల్సిన అవసరమే లేదు అంటే దివ్య కూడా ఓకే ప్రియా, నీ సలహాలు ఖచ్చితంగా తీసుకుంటాను, అవే పాటిస్తాను. నేను ఇక్కడ ఎవరికి సహాయం చేయడానికి కానీ వారి గేమ్ను ముందుకు తీసుకుపోవడానికి కానీ రాలేదు, నా కోసమే వచ్చాను, నా గేమ్ మాత్రమే ఆడతాను అంటే ఇక ప్రియా కూడా ఆల్ ది బెస్ట్ దివ్య, నువ్వు టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ అయితే చెప్పింది. సో మొత్తంగా స్టేజ్ పై నుంచి ప్రియా దివ్యాకి చెప్పిన ఈ ఇన్పుట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.